ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 40వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. ప్రియదేవునికి బిడ్డలారా, ఒక అమూల్యమైన సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. ఆయన చెప్పిన ఈ బోధలో ఎవరైనా సరే తన వాక్యమందు నిలిచిన వారైతే యేసేకు శిష్యులై ఉండి సత్యము గ్రహిస్తారు అని ప్రభు చెప్పారు. చాలామంది అవివేకంగా యేసును నమ్మాలి అంటే యేసే వాక్యము వినాలి, ఒకవేళ యేసే వాక్యం వింటే మేము క్రైస్తులమైపోతాం, మాకొద్దు అని చెప్పి చాలామంది దేవుని వాక్యానికి తృణీకరించి దూరమైపోతున్నారు. అలా అవడం ద్వారా రెండు విషయాలు కోల్పోతారు. ఒకటి, యేసేతో ఉన్నటువంటి గురు శిష్యత్వపు ఒక అద్భుతమైన అనుభూతి కోల్పోతారు. రెండోదిగా, ఈ అసత్యమైన లోకంలో సత్యము గ్రహించడం మర్చిపోతారు, వారు గ్రహించలేరు. యేసయ్య వాక్యం దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఈ రెండు తనకు లభిస్తుంది. ఒకటి, యేసయ్యతో గురు శిష్యత్వము. రెండోదిగా, అసత్యమైన లోకములో సత్యానికి అనుసంధానమైన, సత్యానికి అనుబంధమైన బ్రతుకు జీవిస్తారు. ఎవరైతే సత్యము గ్రహిస్తారో వారు స్వతంత్రులుగా ఉంటారు. అందరినీ వారు ప్రేమిస్తారు. సత్యము ఎప్పుడు కూడాను కులమత భేదాలు తీసుకురాదు, ప్రాంతీయ తత్వాలు లేవనెత్తదు. సత్యానికి ఉన్నటువంటిది ఒకే ఒకటి, అందరికీ సమానత్వంగా చూడాలి. ఇది క్రైస్తవ జీవితాల్లో దేవుడిచ్చిన బహు విశేషమైన గుణం ఇది. ఎందుకంటే ప్రభువును నమ్మిన ఏ ఒక్కరైనా సత్యము గ్రహిస్తున్నారు కనుక బీద సాదా భేదము లేకుండా, చదువు లేని పామరులనే భేదము లేకుండా అందరూ ఒక్కటై దేవునిలో జీవించగలుగుతున్నారు, స్వతంత్రమైపోతున్నారు. ఎవరికి వారు బానిసలుగా, ఎవరికి ఎవరు చేతులు జోడించి ఎవరి దగ్గర ఎవరు వారు అర్చించేవారుగా ఉండరు. అన్నదమ్ములు అక్కచెల్లెల వలె ప్రేమ కలిగి జీవించే భాగ్యవంతులుగా ఉండగలుగుతున్నారు. అయితే ఆ రోజు వాక్యం వింటున్నటువంటి చాలామంది యూదులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, మరి మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి మరి దాసులై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో వాదించిరి. వారి వాదన ఏమిటంటే, యేసు ప్రభువారు, మీరు సత్యము గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంటే, మీరైతే మేము అబ్రహాము సంతానం కాబట్టి
మేము స్వతంత్రంగానే ఉన్నాం, ఎవరికి మేము దాసులుగా ఉండలేదే అన్నారు. అయితే వారిలో అంతరంగంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు వివరిస్తూ చెప్తా ఉన్నాడు. పాపము ఎంతవరకు ఒక మనిషిని ఏలుబడి చేస్తుందో అంతవరకు ఆ వ్యక్తి పాపానికి దాసుడు. నేను అబ్రహాము సంతానమని నేను మరొక పెద్దవారికి పేర్లు చెప్పిన మాత్రాన కాదు, కానీ నీ తల్లిదండ్రి ఎంత గొప్పవారు కావచ్చు, నీ వంశములో ఉన్నవారు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ నువ్వు ఎలాంటి నికృష్టుడిగా జీవిస్తున్నావో, ఎలాంటి పాపిగా జీవిస్తున్నావో, ఎలాంటి దురాలవాట్లకు బానిసై ఉన్నావో అది ఆలోచించుకోవాలి. ఒకవేళ గనుక పాపానికి కానీ, ఒకవేళ గనుక దురాలవాట్లకు కానీ నువ్వు బానిసగా బ్రతికుతున్నట్లయితే నువ్వు పాపివే. పాపానికి బానిసగా ఉన్నటువంటి, పాపానికి దాసుడుగా ఉన్నావని యేసు ప్రభువారు అక్కడ యూదుల అధికారులకు తెలియచేశారు. అప్పుడు ప్రభువారు అంటున్నారు, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేస్తాడు. ఎంత విలువైన మాటలు కదండి. చాలామంది దాసులు, మేము ప్రభుని సేవిస్తున్నాం, దాసులుగా ఉంటామని. కానీ పరిశుద్ధ గ్రంథంలో మహిమగల దేవుడు మీరు ఎప్పుడైతే ప్రభువును నమ్ముతున్నారో, ఎప్పుడైతే ప్రభు వాక్యమును అంగీకరిస్తున్నారో మీరు దాసులు కాదు, కుమారులే. యేసు ప్రభు వారిక ఆ ఆత్మ కలిగిన వారై మీరు స్వతంత్రులై ఉంటున్నారు. కుమారుడే మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మనం ఎప్పటికీ దాసులుగా, బానిసలుగా ఉండడం ఆయన దేవునికి ఇష్టము లేదు. మనము దేవునికి కుమారులుగా ఉండాలి. దేవుని కుమారులుగా ఉంటే ఆయన రాజ్యములోనికి చేరుతాం. దాసుడు ఎప్పుడు ఇంట్లో ఉండడు, తను పని పూర్తి చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ కుమారుడు ఇంట్లో ఉంటాడు. దేవునికి ఉన్న ఉద్దేశం, మీరందరూ నాతో పాటు తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండే భాగ్యవంతులు, మీరు దాసులు ఎంత మాత్రము కాదని ప్రభు చాలా అద్భుతమైన అమూల్యమైన విషయాన్ని మనకి ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. మనము తన సత్యాన్ని గ్రహిస్తే స్వతంత్రులుగా, అందరూ చక్కగా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా జీవించే భాగ్యవంతులమవుతాం. ఇక పాపమునకు మన మీద ఆధిపత్యం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క మాట వినేవారు, యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తంతో కడగబడిన వారు, యేసు దగ్గర బాప్తిస్మము తీసుకొని జీవిస్తున్న వారు పాపమునకు ఇక మీదట బానిసలు కాకుండా పాపము నుంచి వారు విమోచించబడిన వారు. యేసు మనకు పాపం నుంచి విమోచించిన విమోచకుడు కనుక మనకు స్వతంత్రులుగా చేస్తున్నాడు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. పేరుకి మీరు అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్నారు, కానీ మీ గుండెల్లో అసూయ ఉంది, భయంకరమైన ఉద్రేకం ఉంది. దేవుని యొక్క వాక్యానికి లోబడి వినయము, విధేయత అలాంటి మనస్తత్వం మీరు లేదు. దేవుని యొక్క వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మనలో నివసించేది దైవవాక్యము. దైవవాక్యములో కృప ఉంది, సత్యం ఉంది. ఆ రెండు కలిసి యేసే రూపంలో ఈ భూలోకానికి దిగి వచ్చింది. కనుక ఎవరైనా సరే దేవుని వాక్యమును వింటున్నాను అంటే ఆ వ్యక్తిలో దైవ కృప ఉండాలి, అలాగే సత్యము ఆ వ్యక్తిలో ఏలుబడి చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి సత్యము గ్రహించినప్పుడు తోటి వారితో వివాదాస్పదంగా ఆయన ఉండడు. ఈరోజు ఒక వ్యక్తి వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఒకరితొకరు కొట్లాడుతున్నారు అంటే వారు దైవికమైన గుణ లక్షణాలు కలిగిన వారు ఎంత మాత్రము కారణ సంగతి మనం గ్రహించాలి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. యేసుప్రభువారు ఇక్కడ ఊహించని రీతిగా వారి అంతరంగంలో ఉన్న దుష్టత్వాన్ని ఆయన నెరిగి, ఇద్దరు తండ్రులకు సంబంధించిన వ్యక్తులని ఆయన మనకు ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. యేసుప్రభువారు పరమ తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి వచ్చి ఆయన చెప్పిన సంగతులే ఆయన బోధిస్తున్నాడు. ఆ దైవిక సందేశము
తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన మనకు బోధించే సందేశంలో మారు మనసు ఉంది, పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధ జీవితం ఉంది, దేవునితో ఐక్య కలిగి జీవించేటటువంటి అనుభూతి ఉంది. అయితే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు అని ఇక్కడ యూదులకు ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యూదులు వారు దేవుని యందు సరైన భయభక్తి లేకుండా తోటి వారితో వివాదాస్పదంగా జీవించే మనస్తత్వం కలిగిన వారు, అసూయతో నిండిన వారు, అహంకారంతో నిండిన వారు. ఎప్పుడైనా ఒక మనిషి హృదయంలోనికి అహం ప్రవేశిస్తే అక్కడ దేవుడు ఉండడు, దైవిక సన్నిధి అక్కడ ఉండదు. నేను దేవుని మనిషిని అని దేవునికి విధేయత కలిగిన వారి చోటే దేవుడు ఉంటాడు, దేవుని వాక్యానికి లోబడిన చోటే. అయితే వారేమంటున్నారు? మా తండ్రి అబ్రహాము అనేది, మాకు వేరే తండ్రి అని చెప్తున్నారు, కానీ మా తండ్రి అబ్రహాము అని చెప్పే అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆయన దేవునికి ఎంతో లోబడినవాడు, దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగిన వారు. ఆయన దేవుని వాక్యానికి లోబడి విధేయత కలిగిన వాడు. అందుకు యేసుప్రభు అంటున్నారు, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్రహాం ఏం చేశాడు? దేవునికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నాడు. దేవుని వలన వినిన సత్యము మీలో చెప్పిన వాడునైన నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. చాలాసార్లు అబ్రహాము తెలుసో తెలియక మనుష్య కుమారుల రూపంలో యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పాదాభివందనాలు చేసి భోజనాలు పెట్టి ఎన్నో మార్లు ఆతిథ్యమిచ్చి గౌరవించినటువంటి వ్యక్తి అబ్రహాము. కానీ స్వయాన మానవ రూపంలో వచ్చిన యేసు ప్రభును అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్న యూదులు మాత్రం చంపేయాలనుకుంటున్నారు. ఓ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీలో దేవుని మాటలు గనక వింటున్నట్లయితే, దైవ స్వభావం మీలో ఉంటే తోటి వారి పట్ల వివాదాస్పదంగా మాట్లాడకూడదు. ఎవరి మీద అసూయ, ఎవరి మీద మీరు ఎలాంటి విరోధ భావాలు పెంచుకోకూడదు. ప్రేమ తత్వం ఉంటేనే, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు ప్రేమ స్వరూపి. సో ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాడు. కనుక ఈరోజు యేసయ్య వాక్యం మీద మనం నిలబడినట్లయితే సత్యము గ్రహిస్తాం, సత్యం మనను స్వతంత్రులుగా చేస్తుంది. మనం సంతోషంగా ఈ లోకంలో జీవించినంత కాలం జీవిస్తాం. సత్యమేవ జయతే. ఎప్పటికైనా సత్యమే మనకు ఈ భూలోకంలో ఉన్న పాపపు క్రియల నుంచి జయమిచ్చి సత్యవంతుడైన దేవుడు ఉండే చోటికి మనను తీసుకుని వెళ్ళగలదు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియకుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి సత్యమును గురించి మాకు బోధించి అసత్యములు పడిపోయిన మాకు సత్య సంబంధులుగా చేశారు. మీకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ సత్య సంబంధులుగా, స్వతంత్రులుగా మీకు మహిమకరంగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.